హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 15వ భాగం. వసంతి ముఖం భయంతో నల్లబడింది. ఆ జ్ఞాపకంలోని భయానకతను నేనే గ్రహించగలిగాను కాబట్టి ఆమె ముందు కూర్చొని నేను ఆందోళనతో అడిగాను, ఏమైంది వసంతి నీకు? వసంతి మోగచూపుతో నన్ను చూస్తుంది. నేను మళ్ళీ ఆమె ఆత్మీయ స్వరాన్ని వినగలిగాను. నా భర్త నేను ప్రేమించే వ్యక్తి శరీరం సజీవంగా ఉంది. నేనే అతనిని నా చేతులతో చంపాను. కానీ అతను నా ముందు సజీవంగా మారినప్పుడు, మరొక స్త్రీతో సంభోగంలో నిమగ్నమై ఉన్నప్పుడు నా అంతర్గత స్త్రీతత్వం చాలా అవమానించబడింది. కానీ నాకు శిక్ష ఇంకా రాలేదు. నరకభౌతిక కలయిక తర్వాత జమీందార్ భార్య మూర్ఛపోయినప్పుడు సగం జంతువు సగం మనిషి కదిలే నరకం నా వైపు చూసింది. నేను దాని కళ్ళల్లో తీవ్రమైన కోరికను చూశాను. భయంతో నా 2 కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. కానీ కళ్ళు మూసుకున్న 2 జతల బరువైన అడుగుల శబ్దం నా వైపు రావడం ప్రారంభించింది. ఇది నా వంతు అని నేను గ్రహించాను. నా హృదయంలో భయంతో నేను నా జీవితంలో చివరిసారిగా బోధించిన భగవంతుడిని స్మరించుకోవడం ప్రారంభించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. తడి వెచ్చని శ్వాస నా ముఖాన్ని తాకగానే నా మరణం నా ముందు నిలబడి ఉందని నేను గ్రహించాను. నా శరీరం వణుకుతుంది. నా గుండె చప్పుడు వినబడుతుంది. చాలాసేపటి వరకు ఎటువంటి స్పందన లేదు. కానీ తడి శ్వాస నా ముఖం, గొంతు, ఛాతీ చుట్టూ నిరంతరం కదులుతూ ఉంది. అతను తన అత్యాశతో, ఆకలితో ఉన్న భావాలతో నన్ను దగ్గరగా చూస్తున్నాడని నేను గ్రహించాను. కాసేపు అయ్యాక ఒక్కసారిగా నా భర్త గొంతు వినిపించింది. కళ్ళు తెరుచుకొని అడిగాను, చనిపోయిన వారు మాట్లాడరని నాకు తెలుసు. కానీ నేను అతని స్వరాన్ని పదే పదే వినగలిగాను. వసంతి, నేను వచ్చాను. నన్ను చూడ్డానికి కళ్ళు తెరవలేవా? నేను మళ్ళీ వెళ్ళిపోవాలా అని బతుకుండగానే అదే స్వరంతో పిలుస్తున్నాడు. అతని మాటలు విని నేను ఇంకా ఆగలేకపోయాను. నేను కళ్ళు తెరిచాను. ఆపై నేను అతని వైపు చూసేసరికి నాకు నా కళ అనిపించింది. భయంకరమైన ఆ అర్ధజంతువు బదులుగా నా భర్త నా ముందు అతని ముఖంలా ఉన్నాడు. మధురమైన చిరునవ్వుతో, ఆనందంతో బిత్తరబోయి అతన్ని కౌగిలించుకున్నాను. నా తెలివి తక్కువ మనసు అతను చనిపోయాడని, చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ బ్రతికి రాలేదని కొంతకాలం మరిచిపోయింది. ప్రకృతి నియమాలు ఉల్లంఘించినప్పటికీ చనిపోయిన వ్యక్తి యొక్క పునరుద్ధరణ సంస్కరణ మానవునిగా మిగిలిపోదు. నిజానికి మానవ శరీరం వేషధారణలో నా ముందున్న దెయ్యంలానే కదిలే దెయ్యం అవుతాడు. కానీ ప్రేమ అనేది అటువంటి విషం. ఇది ఒకసారి తినేస్తే ప్రేమికుణ్ణి హేతుబద్ధంగా ఆలోచించనివ్వదు. ఆమె దృష్టిలో అతను ప్రేమించిన వ్యక్తి ముందు దేవుడు శూన్యం. అందుకే ఆ రోజు అన్నీ మర్చిపోయి నా ప్రేమను కౌగిలించుకున్నాను. నేను విధ్వంసానికి గురైనప్పుడు ఒక బలమైన ఆకుపచ్చ కాంతి నా కళ్ళు కాల్చివేయబడింది. నేను స్పృహ కోల్పోయాను. నా శరీరంలో తీవ్ర అసౌకర్యంతో చాలా కాలం తర్వాత నేను స్పృహలోకి వచ్చినప్పుడు అఘోరి నయనతార నా ముందు కూర్చుంది. నేను లేచి కూర్చోవడం చూసి ఆమె ఇలా చెప్పింది, నువ్వు చాలా కాలంగా జమీందారికి సేవ చేసి లాభాలు తీసుకున్నావు కాబట్టి ఈరోజు నేను నీ దగ్గరికి వేలకట్టాను. నీ కడుపులో ఉన్న పిండాన్ని సైతానే బయటికి తీసి జమీందార్ భార్య కడుపులోకి ఎక్కించాడు. ఇప్పుడు మీ పిండం జమీందార్ భార్య గర్భంలో ఉన్న సైతాన్ ఆత్మకు పూర్తి రూపం ఇస్తుంది. సైతాన్ తరతరాలుగా నీ త్యాగాన్ని గుర్తించుకుంటాడు. నరకంలో మీ స్థానం అన్నిటికంటే ఉన్నతమైనది. నొప్పితో నేను ఏడవడానికి ప్రయత్నించాను. కానీ నా గొంతు నుండి శబ్దం రాలేదు. నేను నా శక్తితో కేకలు వేయాలనుకున్నాను. కానీ లేదు. ఒక శబ్దం కూడా వెలువడలేదు. నా గొంతులో సిర పగిలి నా నోటు నుండి రక్తం కారింది. కానీ నేను మాట్లాడలేకపోయాను. నా దుస్థితి చూసి పైచాచిక నయనతార నవ్వుతూ, నీ పాపతో పాటు సైతాన్ని స్వరతంతువులు కూడా లాగేసుకున్నాడు. అతడిని కళ్ళతో చూసిన బ్రతికే అదృష్టవంతురాలు. లేకుంటే ఏ ప్రాణి కూడా అతన్ని చూసి బతకదు. ఆ భగవంతుడు దయ నీపై ఉంది వసంతి. ఇప్పుడు అతని బానిస మీరు. అతని పాదాల వద్ద ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. సంతోషించండి, సంతోషించండి అంటూ ఆనందంతో చప్పట్లు కొడుతూ పైచాచిక నయనతార గది నుంచి వెళ్ళిపోయింది. నేను భయం కంటే విపరీతమైన బాధను అనుభవించగలిగాను. ఒక్క రోజులోనే నా ప్రపంచం మొత్తం మారిపోయింది. నేను నా భర్తను కోల్పోయాను, నా పిల్లలను కోల్పోయాను, నా మాటలను కోల్పోయాను. నా ఆత్మ కూడా ఇకపై నాది కాదు. నేనే సజీవ దయ్యంగా, చీకటి సేవకురాలుగా మారాను. వసంతి మాటలకు నేను షాక్ అయ్యాను. నేను భయంగా ఆమె వైపు చూస్తూ అన్నాను, సో నువ్వు నవ్వు కూడా ఇలాగే.
నేను పూర్తిగా చేయలేకపోయాను. వసంతి నా 2 చేతులు పట్టుకొని ఏడ్చింది. ఆమె చెప్పడం విన్నాను. లేదు, నేను వారిలా కాదు. నేను ఒక నీడను మాత్రమే. ఇది ఉనికిలో లేదు. నేను ఈ ఇంటి లోపల బంధించబడ్డాను. నేను బయటకు వెళ్ళలేను. ఎక్కడికి తప్పించుకోలేను. ఈ ఇంటి వెలుపల ఎవరూ చూడలేరు. సైతాను బిడ్డ అంటే మీ భర్త. తను పూర్తి రూపాన్ని పొందే రోజు సిల్వర్టు శూన్యంలో కరిగిపోతుంది. నా ఆత్మ శాశ్వతమైన నరకంలో శాశ్వతంగా బంధించబడుతుంది. కాసేపు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశా. నా మదిలో ఒక ప్రశ్న వచ్చింది. నేను అన్నాను, నువ్వు చెప్పింది నేను వింటున్నట్టు వాళ్ళు కూడా వింటారా? నాకు వసంతి సమాధానం వచ్చింది. లేదు, వీళ్ళకు చేత కాదు. వాళ్లకు నేను వాక్శక్తి లేని అమాయక మూగ పని మనిషిని. నీకు జమీందారు బాబుకి మాత్రమే నా ఆత్మీశ్వరం వినిపించింది. ఈ ఇంట్లో భార్యలుగా మీ ముందుకు వచ్చిన వాళ్ళతో మాట్లాడాలనిపించింది, కానీ కుదరలేదు. వారి ఆసన్న ప్రమాదం గురించి వారికి తెలియజేయలేకపోయాను. అయితే ఎందుకు నీ స్వరం నాకు మా అత్తయ్యకి మాత్రమే ఎందుకు? వసంతి సమాధానం, ఎందుకంటే మీరు దైవానుగ్రహంతో ఆశీర్వదించబడ్డారు. మీకు ప్రపంచ సృష్టికర్త ఆశీర్వాదం ఉంది. అందుకే సైతాన్ను మీ కళ్ళతో చూసినా మీరు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. రాజేశ్వర్ బాబు కూడా ఈ బలం కారణంగా ఈ ఇంటిని కంటగలిగాడు. కారణం అది అతని త్యాగానికి. సైతాను ఇంటి నుండి బయటికి రాలేకపోయాడు. అతని ఆత్మత్యాగం ఫలితంగా మీ భర్త పుట్టిన వెంటనే పూర్తి స్థాయి సైతాను రూపాన్ని తీసుకోలేకపోయాడు. ఇంకా మిస్టరీలన్నీ వీడలేదని అర్థమై మళ్ళీ వసంతి దగ్గరికి వచ్చి అడిగాను, వసంతి, నువ్వు నిజంగా ఈ శాపగ్రస్త జీవితం నుండి విముక్తి పొందాలనుకుంటే, ఈ ఇంటికి శాపం నుండి విముక్తి పొందాలనుకుంటే ఏమి దాచుకున్నా నాకు ప్రతిదీ చెప్పు. వసంతి నా వైపు చూసింది. వయసు రీత్యా మబ్బుగా మారిన ఆమె కళ్ళల్లో చిన్న ఆశ కారణం కనిపించింది. మళ్ళీ ఆమె ఆత్మీశ్వరం మాట్లాడటం ప్రారంభించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ భాగం సమాప్తం. నెక్స్ట్ భాగం.